అంటారు కదా, జీవితం పరీక్ష పెడుతుంది అని. అందుకే జీవితంలో ప్రతి గంట, ప్రతి సమయం, ప్రతి క్షణం ఒకవేళ కష్టం వస్తే మనం అనుకోవాలి, ఇదేదో కొత్త పరీక్ష ఏమో అని. ఇక దాన్ని బాగా ఆలోచించి జవాబుని ఇవ్వాలి. బహుశా మీరు ఇచ్చే ఆ జవాబులోనే మీ జీవితంలో మీరు గెలుపుని పొందవచ్చేమో. ఇవాళ మన కథ అలాంటి ఒక పిల్లవాడి కథ. గోలు ప్రసాద్ నాన్నగారు శంభూ ప్రసాద్ దుర్గాపూర్ మహారాజు సూర్యనారాయణ సింగ్ దగ్గర సేనాపతిగా పనిచేస్తున్నారు. రాజా సూర్యనారాయణ సింగ్ దగ్గర ఒక అరుదైన విలువైన వజ్రం ఒకటి ఉండేది. దాని గురించి అనేవారు, అది ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది అని. ఈ కారణంగానే అందరి రాజుల దృష్టి ఆ వజ్రం మీదే ఉండేది. సూర్యనారాయణ మహారాజు దాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు. కాని అనుకోకుండా ఒకరోజు ఆ వజ్రం దొంగిలించబడింది. ఆ నేరం తిన్నగా గోలు ప్రసాద్ తండ్రి శంభూ ప్రసాద్ మీద పడింది. ఒకటి, తను ఆ రాజ్యానికి సేనాపతి, ఆ వజ్రాన్ని రక్షించే బాధ్యత ఆయనది. మరి రెండవది, కొంతమంది అతన్ని పక్క రాజ్యపు సైన్యాలతో మాట్లాడుతూ ఉండటం చూశారు. అతని శత్రువులు శంభూ ప్రసాద్ పక్క రాజ్యంతో కలిసిపోయాడని మహారాజుకి చాడీలు చెప్పారు. ఇంకేముంది, శంభూ ప్రసాద్ ని కారాగారంలో పడేశారు. ఏంటి ఇలా జరిగింది? అసలు ఎందుకు ఇలా అయింది? ఇప్పుడు మన చిన్నారి గోలు పరిస్థితి ఏంటి? అంతా సర్దుకుంటుంది శ్యామా. నా నిజాయితీ. మీ నిజాయితీ వల్ల అసలు మనకి ఏం దక్కింది? చూసారా, నేను నా కొడుకు తోడు లేకుండా అయిపోయాం. మీరు ఈ కారాగారంలో బందీ అయిపోయారు. నిజాయితీ వల్ల మనకేం దక్కింది? దీనికి అర్థం నేను నా నిజాయితీని వదిలిపెట్టేయాలని కాదు కదా. గుర్తు పెట్టుకో శ్యామా, గెలుపు ఎప్పుడు మంచి వాళ్ళని, నిజాయితీగా ఉన్న వాళ్ళని వరిస్తుంది. బాబు గోలు, ఎవరేమన్నా సరే బాబు, నువ్వు బాధపడద్దు. నేనెందుకు బాధపడతాను నాన్నగారు? నాకు తెలుసు మా నాన్నగారు ఆ వజ్రాన్ని దొంగలించరు అని. పిల్లాడికి ఉన్న ఈ నమ్మకాన్ని చూసి తండ్రికి తన శిక్షని పూర్తి చేయడానికి ఇంకా ధైర్యం వచ్చింది. అమ్మ ఇంటికి వెళ్లిపోయింది. కానీ పాపం గోలుకి ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. తను ఆడుకోవడానికి వెళ్లాలని చెప్పి తల్లిని పంపించాడు. ఇక తన తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ అడవిలో అలా నడుస్తూ నడుస్తూ ఒక చెరువు ముట్టికి చేరుకున్నాడు. ఆ చెరువు నీళ్లలో కాళ్లు పెట్టుకుని తన కాళ్ళని ఊపుతూ తన తండ్రి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు ఎన్నటికీ ఆ వజ్రాన్ని దొంగలించి ఉండరు. తప్పకుండా ఎవరో మా నాన్నగారి నిజాయితీని చూసి ఈర్ష్యపడి ఇరికించారు. అయ్యో 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 అయ్యో, నా చెప్పులు ఇప్పుడెలా? ఇప్పుడు నాన్న కూడా జైల్లో ఉన్నారు. నా కోసం మళ్ళీ ఎవరు చెప్పులు తెస్తారు? నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఈ అడవిలో ఎన్నో ముళ్ళున్నాయి. ఏమైంది ముద్దుల చిట్టి తండ్రి? నా చెప్పులు ఈ చెరువులో పడి మునిగిపోయాయి. మీరు ఆ చెరువు నుండి వచ్చారు కదా, నా చెప్పులు కూడా తీసి ఇవ్వచ్చుగా. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో నీ చెప్పులు. అదేంటి, ఇవి వెండి చెప్పులు? నా చెప్పులు వెండితో చేసినవి కావు. ఓ, ఇదిగో నీ చెప్పులు. ఈ చెప్పులు బంగారంవి. నా చెప్పులు బంగారంతో చేసినవి కావు. నేను వీటిని తీసుకోలేను. ఇవేనా నీ చెప్పులు? ఇవి కూడా నా చెప్పులు కావు దేవత. నా చెప్పులు నల్లటి తోలుతో చేసినవి. అవి కూడా బాగా పాతవి. 4 వైపుల నుంచి చిరిగున్నాయి. ఒకసారి బాగా వెతకండి. భళా బాబు, మీ తల్లిదండ్రుల మీద ఇంత పెద్ద కష్టం వచ్చి పడింది. అయినా సరే నువ్వు నీ నిజాయితీని అస్సలు వదిలిపెట్టలేదు. నువ్వు కోరుకునుంటే ఆ బంగారం, వెండి ఇంకా వజ్రపు చెప్పుల్ని తీసుకొని నీ తల్లితో కలిసి సుఖంగా బతుకు సాగించేవాడివి.
కానీ నువ్వు అలా చెయ్యలేదు. నువ్వు నేను పెట్టిన పరీక్షలో పాస్ అయ్యావు. ఇదిగో, నేను నీకు ఈ బహుమతిగా ఈ మాయా బూట్లనిస్తున్నాను. మాయా బూట్లా? అవును. వీటిని వేసుకుని నువ్వు గాలిలో ఎగరగలవు. నిజంగానా? నేను గాలిలో ఎగురుకుంటూ ఇంటికి కూడా వెళ్ళగలనా? అవును, వెళ్ళు. సంతోషంగా ఉండు. బాబు గోలు, నువ్వెప్పుడొచ్చావు? నేను నిన్ను చూడనే లేదు. లోపలికి ఎలా వచ్చావు? అమ్మా, మీరు దిగులుగా ఉండటం వల్ల మీకు తెలియలేదు. నేను మీ ఎదురుగానే వచ్చాను. అవును బాబు, నేను చాలా దిగులుగా ఉన్నాను. నీకు తెలుసా, మీ నాన్నగారిని ఏ వజ్రం దొంగిలించారని బంధించారో దాని గురించి తెలిసిపోయింది. అయితే వాళ్ళు నాన్నగారిని వదిలిపెడతారా? లేదు, ప్రస్తుతానికి ఆ వజ్రం గురించి కేవలం తెలిసిందేంటంటే పక్క దేశపు రాజు ఒక మంత్రగాడికి దాని గురించి చెప్పి ఆ వజ్రాన్ని సముద్రానికి మధ్యలో ఉన్న ఆ అగ్ని పర్వతానికి పైన భద్రంగా ఉంచాడంట. ఒకవేళ వజ్రాన్ని సూర్యనారాయణ మహారాజుకి ఎవరైనా తెచ్చిచ్చేస్తే నాన్నగారిని వదిలిపెడతారు. లేదా మీ నాన్న మీద ఉన్న నేరం ఎలా ఉందో అలాగే ఉండిపోతుందట. కానీ ఆ సముద్రం మధ్యలో ఆ అగ్ని పర్వతం నుండి ఆ వజ్రాన్ని తేవడం అంటే కేవలం మాయలు తెలిసిన వాళ్లే చేయగలరు. ఇక మీ నాన్నగారు ఎప్పటికీ తిరిగి రారేమో. ఎప్పటికే. రాత్రంతా గోలు ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు ఆ సముద్రం మధ్యలోకి ఎలా వచ్చాడు అని. తను చెరువులో ఈదిన తర్వాత అలసిపోతాడు. ఇక సముద్రం అంటే వీటిని వేసుకుని నువ్వు గాలిలో ఎగరగలవు. ఆగిపో! ఏ చిన్న పిల్లాడా, నీకు నీ ప్రాణాలంటే ప్రీతి లేదా ఏంటి? నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. అతనే నా జీవితం. అతని కోసం నేను వజ్రాన్ని తీసుకెళ్దామని వచ్చాను. అక్కడికి చేరుకోవడానికి ఇక్కడ 2 తలుపులున్నాయి. ఒకటి నిన్ను మృత్యు వైపు తీసుకెళ్తుంది, మరొకటి వజ్రం వైపు. ఇక ఏ తలుపు సరైనదో దాన్ని కేవలం మేమిద్దరమే చెప్పగలం. కానీ గుర్తు పెట్టుకో, నువ్వు మమ్మల్ని ఒక్కసారి మాత్రమే అడగగలవు. ఒకవేళ నీకు అర్థమైందా సరే, లేకపోతే శాశ్వతంగా నీ దారి మూసుకుపోయినట్టే. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే నీకు మాలో ఒకడు అబద్ధం చెప్తాడు, ఇక మరొకడు నిజం చెప్తాడు. ఇక అది నీ అదృష్టం. నువ్వు నిజం చెప్పేవాడిని అడిగి సరైన తలుపుకు చేరుకుంటావో, లేదా అబద్ధం చెప్పిన వాడిని అడిగి చావు దగ్గరికి చేరుతావో. ఒకవేళ ఇప్పుడు నేను మీ పక్కన ఉన్న భటుణ్ణి కనుక అడిగితే ఇంతకీ వజ్రం దగ్గరికి చేరుకునే తలుపు ఏది అని, అప్పుడు తను ఏ తలుపుని చూపిస్తాడు? ఈ తలుపుని. అదేంటి, నేను నీకు ఈ తలుపు అని చెప్పాను కదా, నువ్వు ఆ తలుపు వైపు ఎందుకు వెళుతున్నావు? చావాలని ఉందా? లేదు, మీ ఇద్దరిలో ఒకడు నిజం చెప్తాడు, ఒకడు అబద్ధం. ఒకవేళ నువ్వు నిజం చెప్పేవాడివి అయితే నువ్వు ఇతని గురించి నిజమే చెప్తావు, కానీ అతను మాత్రం అబద్ధం చెప్తాడు కదా. అంటే ఏ తలుపు అయితే నువ్వు చూపెట్టావో దానికి వ్యతిరేకంగా ఉన్న తలుపే ఆ వజ్రాన్ని చేరుకునే మార్గం అయి ఉంటుంది. కానీ నేను అబద్ధం చెప్పేవాడినే అయితే అప్పుడు నువ్వు ఇతని గురించి అబద్ధం చెప్తావు, తను ఈ తలుపుని చూపిస్తాడు. కానీ వాస్తవానికి నిజం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇది కాదు, తలుపు అది అవుతుంది. అంటే నిజం చెప్పేవాడికైనా అబద్ధం చెప్పేవాడికైనా వ్యతిరేకంగా ఉన్న తలుపే వజ్రానికి దారవుతుంది. బాగా చెప్పావు. మేము నీ తెలివితేటలు మెచ్చుకుంటున్నాము. వెళ్ళు, నీ కోసం మేమే స్వయంగా తలుపు తీస్తాము.
మేము ఇక్కడి వరకే నీకు సహాయం చేయగలం. ఇంకా ముందుకు వెళ్ళడం మా శక్తికి మించిన పని. జ్వాలాబంధు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఎవరూ కూడా ఈ మంటలని దాటి వెళ్ళకూడదు. ఇంతకు ముందు మీరేమైనా స్కూల్లో మాస్టర్ గా ఉండేవాళ్ళా? లేదే. ఎందుకో? ఎందుకంటే మీ ఇద్దరికి ప్రశ్నలు వేసే అలవాటు బాగా ఉంది. మేమిద్దరం ఈ అగ్నిపర్వతం లోపలికి వెళితే మా ఇద్దరిలో ఒకరి మొహం పొగ వల్ల నల్లగా మారిపోయింది, మరొకరి మొహం చక్కగా నీట్గా ఉంది. అయితే చెప్పు, మాలో ఎవరు మొహం కడుక్కుంటారు? అతనే ఎవరి మొహం అయితే నీటుగా ఉందో. ఎందుకు? ఎందుకంటే నల్ల మొహం ఉన్నవాడు చక్కగా మొహం ఉన్నవాడిని చూసి అనుకుంటాడు వీడి మొహం నీటిగా ఉంది కాబట్టి నా మొహం కూడా నీటిగా ఉండి ఉంటుంది అని. నీటిగా మొహం ఉన్నవాడు నల్లగా ఉన్నవాడిని చూసి అనుకుంటాడు వీడి మొహం కూడా నల్లగా అయిపోయింది, బహుశా నా మొహం కూడా నల్లగా అయిపోయి ఉంటుంది అని. ఇదే ఆలోచించి మొహం నీటిగా ఉన్నవాడు వెళ్లి తన మొహం కడుక్కుంటాడు. ఆహా, ఇవాల్టి దాకా మేము అడిగిన ప్రశ్నకి జవాబు ఎవ్వరూ ఇంత బాగా చెప్పలేదు. నువ్వు నిజంగానే తెలివైన పిల్లాడివి. వెళ్ళు, నీకు అనుమతి ఇస్తున్నాం. ధన్యవాదాలు. మేము నిజమేంటో తెలుసుకున్నాం. ఆ వజ్రాన్ని మాయం చెయ్యడంలో మా సేనాపతి తప్పులేదని ఇతన్ని ఇప్పటికిప్పుడే విడుదల చేయండి. చూసావా, నేను చెప్పాను కదా శ్యామ, అంతా సర్దుకుంటుంది అని. నా నిజం చెప్పే అలవాటు, నా నిజాయితీ నన్నేమీ కానివ్వవు. అలాగే మహారాజు గారికి మంచి మనసు. అతని నుంచి అతని వజ్రాన్ని దూరం కానివ్వవు. అరే, నువ్వు గాల్లో ఎలా ఎగరగలుగుతున్నావు బాబు? ఇది మా నాన్నగారి నిజాయితీ ఇంకా నిజం చెప్పడం వల్ల సాధ్యపడింది. అదే నన్ను తన చేతులతో ఎత్తుకొని మోస్తుంది. ఇదిగో తీసుకోండి మహారాజు గారు మీ వజ్రం. మహారాజు గారు, ఇవాళ ఒక విషయం నాకు చాలా బాగా అర్థమైంది. మనిషిలో నిజాయితీ, నిజం చెప్పడం, అలాగే మంచి ఉద్దేశం ఉంటే ఏదో ఒక తెలియని శక్తి వచ్చి వాళ్ళకి సహాయం చేసి వెళ్ళిపోతుంది.